బీజేపీ రియాక్ట్ అయినట్టుంది కానీ విచారణ మీద రియాక్ట్ అయినట్టు లేదు అనేటువంటి ఒక ఒక విమర్శ అనుకోండి, ఒక చర్చ కానీ కనపడుతుంది. నరసింహారెడ్డి గారు మీద కేసీఆర్ గారు ఆ కామెంట్ చేయడం, లేఖ రాయటాన్ని తప్పుపడుతున్నట్ట, లేదు విచారణని జరుగుతున్న తీరు బాగుంది లేకుంటే బాగోలేదు, లాంటి విచారణకు హాజరు కావాలి అంటే ఆ విషయాల్లో క్లారిటీ లేదు అనే ఒక చర్చ నడుస్తుంది బీజేపీ పార్టీ వైఖరి మీద. చూడండి, ఇప్పుడు నరసింహారెడ్డి గారు వేరు కాదు, ఇప్పుడు విచారణ కమిషన్ వేరు కాదు. నరసింహారెడ్డి గారు ఏ క్వశ్చన్స్ అయితే వారిని అడిగిండో దానికి ఆన్సర్ చెప్పకుండా దబాయించి బుకాయించి చెప్పడం దాని మీద విమర్శించింది బీజేపీ. అంత మాత్రాన నరసింహారెడ్డి గారిని విమర్శించిన మాట్లాడి కరెంట్ మీద మాట్లాడలేని తప్పు. ఇక ఎవరి కళ్ళద్దాలు ఎట్లుంటే అట్లా కనిపిస్తాయి కావచ్చు కానీ తప్పు. కేసీఆర్ మీద 100% బీజేపీ నుంచి కేసీఆర్ రాసిన లేఖ అది ధిక్కారంతో కూడుకున్న లేఖ. ప్రభుత్వం ఒక కమిషన్ వేసి దాని మీద ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ప్లాంట్ల మీద కానీ వీటి మీద అన్నిటి మీద దాదాపు 82,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి శ్వేతపత్రం ప్రకటించినాక మరి విద్యుత్ కొనుగోలు కానీ ఛత్తీస్గఢ్ కొనుగోలు కానీ వీటన్నిటి మీద వాళ్ళు కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లను కానీ దాంట్లో పనిచేసిన వాళ్ళని కానీ అందరిని విచారించి మరి వారికి నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్కు పాజిటివ్ జవాబు చెప్పకుండా వారు హాజరు కాకుండా తప్పమని చెప్పడం దాన్ని మేము వ్యతిరేకించడం. దాంతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కు జవాబు చెప్పాల్సిందే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ రాసిన లేఖలో అర్థం పర్థం ఏం లేదు. మొత్తం ఆయనే ఉన్నన్ని రోజులు ఏకపక్షంగా నడిపిండు, ఈఆర్సీని డమ్మీ చేసేసిండు, ఈఆర్సీని చాలా రోజులు వేయలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు, తర్వాత ఉన్నదాన్ని నిర్వీర్యం చేశాడు, తర్వాత హియరింగ్ కూడా సంవత్సరానికి ఒకసారి పబ్లిక్ హియరింగ్ కూడా బంద్ చేసేసిండు. వన్ సైడ్ ఆయన బడ్జెట్ లో కూడా ఏమాత్రం కూడా ఎలక్ట్రిసిటీ బడ్జెట్ కేటాయించలేదు. ప్రజల మీద భారం వేసే ఆయన వ్యవహారాన్ని నడిపిండు. ఎందుకంటే ఏసీడీ ఛార్జీల మీద ప్రతి సంవత్సరం ఛార్జీలు వేసి చట్ట వ్యతిరేకంగా ఛార్జీలు వేసి మళ్ళీ ఛార్జీలు పెంచేసి ఆ నష్టాలన్నింటినీ ప్రజల మీద వేసి ముక్కు వెండి వసూలు చేసి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కమ్లకు రియంబర్స్మెంట్ ఇయ్యక డిస్కమ్ల నష్టాలు వేసి జనరేషన్ ప్లాంట్ నష్టాలు వేసి రకరకాలుగా చేసి కేంద్రం ఇచ్చిన రిఫార్మ్స్ తిరస్కరించి కేంద్రం చెప్పిన వినకుండా కేంద్రం యొక్క మాటను వినకుండా ఇవన్నీ చేసి ఆయన మొత్తం వ్యవస్థను నాశనం చేసి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి నాశనం చేసి అలా రెండో అభిప్రాయం లేదు. ఇవాళ నేనేమంటున్నా ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నా, మీరు మంచిగా కమిషన్ వేసిండ్రు, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఆయన మీకు ఆన్సర్ ఇవ్వలేదు, చట్టబద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకుని అవి తీసుకొని ఎక్కడ పొరపాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారుల మీద నెట్టేసిండు, అధికారులను అరెస్ట్ చేస్తున్నారు కానీ ఈయన తప్పించుకుంటున్నాడు. కాళేశ్వరం మీద అదే పరిస్థితి ఉన్నది, కాళేశ్వరం మీద కూడా అట్లనే ఉన్నది. కాళేశ్వరం మీద అంత పెద్ద ప్రయారిటీ కట్టి ఆ కాళేశ్వరం మీద కూడా ఆన్సర్ లేదు. ఇవాళ అదే విధంగా ఇలాంటి ఇంకా ఏది గొర్రెల పెంపకందారులకు సంబంధించిన దాంట్లో గొర్రెల పంపిణీ దాంట్లో అట్లా అవకతవకలు జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంకా చాలా ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీటి మీద ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకొని చట్టబద్ధంగా మీరు అది సీఎం కేసీఆర్ ఎక్స్ సీఎం కేసీఆర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తీసుకునేది ఉంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం వాటిని డైవర్ట్ చేసేందుకు తూతూ మంత్రంగా ఇవన్నీ నడిపించి మళ్ళీ నీరు గారిస్తే మీరు కూడా కేసీఆర్తో కుమ్మక్కైనట్టు మేము భావిస్తాం. కాబట్టి మీరు ఏదైతే ఎలక్ట్రిసిటీని రెగ్యులేట్ చేసేందుకు విద్యుత్ సంస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు తీసుకునే అన్ని చర్యలకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు దీన్ని కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రం ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి మేమేదో చేసినామని చెప్పి తర్వాత ఏం చేయకపోతే ఉపయోగం లేదు. దీనికి ఒక టైం బాండ్ ఫిక్స్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ యూనియన్ కూడా ఇందులో బాధ్యులే. ఎలక్ట్రిసిటీ యూనియన్ అండ్ కేసీఆర్ వీళ్ళంతా కలిసి చేసిందే. కాబట్టి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అనేక విషయాలు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, యూనియన్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళు అలర్ట్ చేయాల్సి ఉండే, చేయలేదు. కాబట్టి 10 సంవత్సరాలు ప్రజల మీద భారం వేసిండ్రు. ప్రజల మీద భారం వేయడే కాకుండా అనేక రకాలుగా విద్యుత్ సంస్థల నష్టాలను తీసుకుపోయిండ్రు. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తే ఒకసారి ఒక రౌండ్ అనిల్ గారు విద్యుత్ రంగ నిపుణులు కూడా చేరారు. బాలరాజు గారి దగ్గర పోదాం. దూడిమెట్ల బాలరాజు గారు, అంటే విద్యుత్